నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలో 106 కోట్లతో నిర్మించిన జాకోర చందూర్ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు రాష్ట్ర ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. కార్యక్రమంలో మాజీ మంత్రి పోచారం, ఎంపీ సురేష్ షెట్కర్, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ లిఫ్టుతో 7,970 ఎకరాల సాగునీరు అందుతుందని చెప్పారు. మిగిలిన పనుల కోసం మరో 250 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు మంత్రి. కాలువ మీద కూడా సోలార్ను ఏర్పాటు చేయాలని సూచించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రతి ఎకరాకు నీళ్లు అందిస్తామని చెప్పారు మంత్రి. 100 ఏళ్ల చరిత్ర గల ప్రాజెక్టు నిజాం సాగర్ 29 టీఎంసీల నుంచి 15 టీఎంసీలకి పడిపోయిందన్నారు. దీన్ని పునరుద్దరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు మంత్రి. 100 ఏళ్ల క్రితం కట్టిన ఎస్ఆర్ఎస్పీ నిజాం సాగర్ ప్రాజెక్టులు చెక్కు చెదరలేదన్నారు. గత బీఆర్ఎస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులు ఎలా కూలిపోయాయో అందరం చూశామన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టుకు రిపేర్లు చేస్తున్నామని వివరించారు ఉత్తమ్. సమావేశంలో మాజీ మంత్రి పోచారంపై ప్రశంసలు కురిపించారు మంత్రి. 70 ఏళ్ల వయసులో కూడా పోచారం చాలా ఉత్సాహంగా ఉన్నారని చెప్పారు ఉత్తమ్. మా ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత ఉన్న ప్రాజెక్టు. అదేవిధంగా నేను ఇక్కడి నుంచి ఎక్కడ పోతున్నా, మేడిగడ్డ బ్యారేజ్ పోతున్నా. మేడిగడ్డ బ్యారేజ్ గత ప్రభుత్వంలో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళ హయాంలో డిజైన్ అయి మరి వాళ్ళ హయాంలో నిర్మించబడి లోపభూయిష్టమైన డిజైన్, లోపభూయిష్టమైన కన్స్ట్రక్షన్ వల్ల వాళ్ళ హయాంలోనే కూలిపోయింది. కానీ మేము దాన్ని రాజకీయం చేయడం లేదు. ఈరోజు నేను మేడిగడ్డ బ్యారేజ్ పోయేది, మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజ్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ మేరకు ఆ బ్యారేజ్ టెస్టింగ్ చేసి ఏ విధంగా తిరిగి ఆ 3 బ్యారేజీలు పునరుద్ధరణ చేయాలనో ఆ విషయాన్ని పరిశీలించడానికి నేను, ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి శ్రీధర్ గారు ఇప్పుడు మేడిగడ్డ పోతున్నాం. నేను ఎందుకు మీకు మనం చేస్తున్నా అంటే, గతంలో అధికారంలో ఉన్న వాళ్ళు లక్షల కోట్లు ఖర్చు పెట్టారు కానీ తెలంగాణ రైతాంగానికి అంత ప్రయోజనం జరగలే. ఆలోచన చేయండి. 100 ఏళ్ల క్రితం నిర్మించిన నిజాం సాగర్, మీ కాన్స్టిట్యున్సీలో నిజాం సాగర్ చెక్కు చెదరలే, అట్లనే ఉంది. 3-4-5 ఏళ్ల కింద నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజ్ సంగతి ఏమైందో మేము అందరూ చూస్తున్నాం. గతంలో కాంగ్రెస్ హయాంలో నిర్మించిన, అంతకంటే ముందు నిర్మించిన నిజాం సాగర్ గాని, ఎస్ఆర్ఎస్పీ గాని, నాగార్జున సాగర్ గాని, జూరాల గాని అన్ని ప్రాజెక్టులు గట్టిగా నిలబడ్డాయి. కానీ గత ప్రభుత్వంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజ్ల గతి ఏమైందో, మరి కట్టిన కొన్నేళ్లకే ఏ విధంగా కూలిపోయినాయో దయచేసి అందరూ గమనించాలని చెప్పి మనం చేస్తున్నాను. నేను మళ్ళీ చెప్తున్నా, వాళ్ళ హయాంలోనే డిజైన్ చేసిండ్రు, వాళ్ళ హయాంలో నిర్మించిండ్రు, వాళ్ళ హయాంలోనే కూలిపోయింది. చాలా స్పష్టంగా జాతీయ స్థాయిలో ఈ బ్యారేజ్లని పరిశీలన చేసిన అన్ని మరి పెద్ద పెద్ద ఇంజనీరింగ్ సంస్థలు కూడా అది డిజైన్లో, నిర్మాణంలో లోపభూయిష్టంగా ఉన్నందుకే ఫాల్టీ డిజైన్, పూర్ కన్స్ట్రక్షన్, పూర్ మెయింటెనెన్స్ వల్ల కూలిపోయిందని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. మా ప్రభుత్వంలో మేము ఆ యొక్క బ్యారేజ్లని పూర్తిగా ఎందుకు జరిగింది టెస్టింగ్ చేయించి తిరిగి పునరుద్ధరణ కోసం ప్రయత్నం చేస్తున్నాం. దాని భాగంగానే ఈరోజు నేను మరి మేడిగడ్డ పోతున్న విషయం కూడా నేను మనం చేస్తున్నాను. 106 కోట్లతో నిర్మించిన జాకోర్ మరియు చందు ఎత్తిపోతల పథకాల ప్రారంభోత్సవానికి మరి నేను రావడం, నా చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. అదేవిధంగా సిద్ధాపూర్ నిర్మాణ పనుల పర్యవేక్షణ కూడా రావడం నాకు ఎంతో సంతోషం కలిగిస్తుంది. తప్పనిసరిగా శ్రీనివాస్ రెడ్డి గారు మీ మీద గౌరవంతో నేను సాధారణంగా చేయకూడదు, కానీ ఈ వేదిక ద్వారా నేను బాన్స్వాడ ప్రజలకి ప్రకటిస్తున్న సిద్ధాపూర్ గారికి రివైజ్ చేస్తున్న 200 కోట్లు కూడా మంజూరు చేస్తామని చెప్పి నేను సభాముఖంగా మనం చేస్తున్నాను.